నమస్కారం అందరికీ. 12వ తారీఖు జూన్ 2026 శుక్రవారం నాటి పంచాంగ శ్రవణం అండి. శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ అధిక మాసము, కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 45 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకి. ఈరోజు తిథి ద్వాదశి తిథి రాత్రి 7 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం అశ్విని నక్షత్రము ఉదయం 6 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. అతిగండ యోగము, కౌలవ కర్ణము. ఇక ఈ రోజు అశుభ సమయం గురించి తెలుసుకుందాము. రజ్యము మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 34 నిమిషాల వరకు ఉంటుంది. రాహు కాలం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. కులికాలం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4 గంటల 9 నిమిషాల నుండి తెల్లారుజామున 4 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి రాత్రి 1 గంట 12 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదేనా? లేదండి, ఈ రోజు శుభకార్యాలకి అంత మంచిది కాదు. ఎలాంటి జ్యేష్ఠ అధిక మాసం కాబట్టి అధిక మాసంలో శుభకార్యాలకి అంత మంచిది కాదు కాబట్టి శుభకార్యాలకి ఈ రోజు మంచిది కాదు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఓకే అండి, ఇందుతో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.